ఉండానే చుట్టం నా దగ్గరకు వచ్చేసింది. అడిగి రావచ్చు కదనే అని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఏంటక్క ఏదేదో మాట్లాడుతున్నావు అని అనుకోకుండా ఈ ఫీవర్ అడగకుండానే చెప్పకుండానే అక్క చెల్లెలు కలిసి వచ్చేసారు. ఫీవరు, కోల్డ్, కఫ్ అన్నీ వచ్చేసాయి. నా వల్ల పాపకి మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అని టాబ్లెట్స్ వేసేసుకున్నా. ఇంకా మా పెద్ద తల్లిని స్కూల్కి పంపించేశానండోయ్. ఎర్లీగానే లేచాను, కాకపోతే పని ఏమంతా చేయలేదు. ఏంటి సంచి ఎత్తుకొని అక్క ఏదో ఏరేస్తుంది అనుకోకండి, బొమ్మలు పెద్ద సంచే పెట్టాను. వీళ్ళకి కనిపించినట్టు మా వాళ్ళు కొనేయడము, వీళ్ళు పడేయడము, నేను ఏరడం, ఇదే పని. ఈ మినీ వ్లాగ్లో నా డైలీ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. ఇంకా అంత పని నేనేం చేయట్లేదు. ఇప్పుడే పడుకొని లేచి ఇల్లు ఒక్కటి ఊకుదామని అలా ఇలా ఊకుతుంటే అక్కడ చూసారు వాడు పడేశాడు. అవి సదిరేసి ఇక్కడికి వచ్చానా, ఈ ఇల్లు మెల్లిగా అన్నీ సదురుకుంటున్నాను. ఉల్లిపాయ బుట్టలు అంతా దుమ్మంటు అక్కడ చేసి ఇటు తిరిగానో లేదో నా కొడుకు బొమ్మలన్నీ మళ్ళీ ఒలకబోస్తాడు. ఇంకేం చేస్తాం, మళ్ళీ ఏరడమే. ఏం చేస్తాం, కొడితే వింటారా? అప్పటిలోపు అత్తే దొండకాయ ఫ్రై బాబ్బా మంచిగా తినేయచ్చు అనుకున్నా. దొండకాయ ఫ్రై ఇప్పుడే ఆంటీ వచ్చి ఇవి ఇచ్చిందంట. ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం. పనసపండు చిన్న కాయలు అనమాట. వీటితో ఇక్కడ కూర వండుతారు. నా ఫేస్ చూసారా ఎంత పీక్కుపోయిందో, ఎంత ఫీవర్ ఉందో ఆలోచించండి. అయినా సరే నా వ్లాగ్ ఆపలేదు. చూసారా అంత ప్రేమ మీ మీద నాకు. సో ఇంకా దొండకాయ వేసి మిరియాల చారు సర్ది కోసం అమ్మమ్మ చేసింది, ఇంకా దంచేసాను అనమాట. తినేసి ఇప్పుడు గబగబా ఉరకాలి మా బుడ్డిదాన్ని తీసుకురానికి. ఎక్కడుంది చూసారా, జల్దీ రావే అంటే రాదంట. సరే కానీ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంటికి వచ్చేసరికి అబ్బబ్బబ్బబ్బా మా బావగారు వాటర్ మిలన్ తెచ్చారు. దాన్ని ఒక పట్టేద్దాం అనుకున్నా, కాకపోతే సతుకులాగుంది. అసలే గొంతు నొప్పి, చేతనట్లేదు. టేస్టీగా ఉంటుంది, తినొచ్చు కదా అని కక్కుర్తి పడ్డానేమో, అందుకు ఇలా అయ్యింది. ఏమంటారు? ఇంకేం చేస్తాం, దాన్ని జ్యూస్ చేసాం. కొంచెం చక్కెర వేసి ఒక స్టీల్ దాంట్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాం. కొంచెం అంతా వేసుకొని ఇంకా తినేసాను. కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే అప్పుడే కషాయాలు నా ముందుకు వచ్చాయి. మేము ట్యాబ్లెట్స్ కంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఎక్కువగా వాడతాం. ఆ రకంగా ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తాను అనమాట. ఏవేవో పొళ్ళు రాసింది మేడం, ఏం చేస్తాం, మింగేయడమే. కాకపోతే దెబ్బకు ఒక్క రోజులో తగ్గిపోతుంది ఇవి యూస్ చేస్తే. వేడి నీళ్ళల్లో ఈ పొడి వేసుకొని కలుపుకొని తాగమని చెప్పింది. మొన్న రీసెంట్గానే ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నా, చెప్పిందనమాట. దాంతోపాటు ఇంకో విషయం కూడా చెప్పింది, చిన్నగా ఎక్సర్సైజ్ చెయ్యి, నువ్వు అసలు లావెక్కిపోతున్నావు అని చెప్పింది. ఇదంతా మన సొంత తెలివితేటలు, నేను అంత లావెక్కట్లేదు, కానీ తను చెప్పింది ఎక్సర్సైజ్ చెయ్యి, దానివల్ల కూడా నువ్వు ఇలా అవుతున్నావు అనేసి. ఇంకా ఎలా తాగానంటే ముక్కు మూసుకొని తాగాను, అంత చేదుగా ఉంది. మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఎప్పుడైనా తాగారా? కామెంట్ చేయండి. మా దగ్గర అయితే బాగా తాగుతామన్నమాట. ఇక్కడ ఎక్కువ ఆయుర్వేదిక్కే యూస్ చేస్తారు. ఇంకా అది వడగట్టేసుకొని తాగేశాను. నేనే కాదు, మా అమ్మమ్మకు కూడా అదే ఇచ్చారనమాట. ఎక్కువ మేము ఆయుర్వేదిక్కే ఉన్న పిల్లలకు కూడా నేను యూస్ చేస్తాను. చాలా అంటే చాలా చేదుగా ఉంటుంది, కానీ ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుందిగా, ఏమంటారు. ఇంకా మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. ఆ గోళీలు చూస్తే అబ్బా గుండ్లు, మన గుడ్లన్నా కొంచెం చిన్నగా ఉంటాయేమో, అంత పెద్దగా ఉన్నాయి గోళీలు. తాగేటప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ అబ్బా వీడియో కోసం ఇచ్చాను లేండి అనుకోకండి, అంత ఘోరంగా ఉన్నాయి. ఏదైనా దేవుణ్ణి తలుచుకొని తాగుతున్నాను, ఇలా కూడా తాగుతారా అనేసి మీరు అనుకోవచ్చు. తాగుతారు, అది నేనే, అలా తాగేది నేనే. తాగేశాక వచ్చేసరికి వంటగదిలోకి అత్తయ్య ఒడియాలు వేయించింది. నేను మొన్న ఒడియాలు వీడియో చేశాను, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి. మీరు కూడా ఒడియాలు ట్రై చేయాలంటే అవి కింద ట్యాగ్ చేస్తాను చూడండి. సాంబార్, కొంచెం అన్నం తినేసి ఇంకా స్లీప్ వేసేసాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఫాలో చేసేయండి. బాయ్ బాయ్.